జోనే చాలా డిఫరెంట్ అనిపించింది. 2 మూవ్స్ అప్పుడప్పుడు చేశారు, మళ్ళీ చాలా అనిపిస్తున్నారు, మళ్ళీ రాలేదు కానీ కంబ్యాక్ చాలా హిందీలో రోషన్ గారు ఉంటారు దొరికారని చెప్పచ్చు అనమాట. నువ్వు ముందు వచ్చి పెట్టాలి, తర్వాత పెడతారు ఎట్లా చేస్తారు? వాళ్ళ ఫాదర్ ఏమన్నా క్యారెక్టర్ చేశారో లేదు, మొబైల్ ఆటో కాబట్టి నీకు ఎట్లా తీసుకుంటుంది. ఉంటే బాగుండని అనిపిస్తుంది. ఎందుకంటే లైక్ ఇప్పుడు వాళ్ళ డాడీ అంటే ఆడుకున్నా మొత్తం లైవ్ పెట్టి నువ్వు వచ్చింది ఏమని అనుకున్నప్పుడు అలాంటి సినిమాలు ఉన్నారేమో అని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే లైక్ గెస్ట్ అపీరెన్స్ అంటే చిరంజీవి గారు చాలా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, మేబీ వాళ్ళు చేయొచ్చు అనమాట. హీరోయిన్ చాలా బాగుంది, లుక్స్ చాలా బాగున్నాయి, కొత్తగా బాగా అనిపించింది. డాన్స్ చాలా క్యూట్గా అనిపించింది. కాదు అమ్మాయి డెబ్యూ మూవీ కదా, ఇప్పుడు శ్రీలీలకని వెళ్తుంది అంటారా? అంత ఫామ్ వస్తుంది శ్రీలీలకని అన్నా నేను అనుకోవద్దు ప్లీజ్. శ్రీలీల గారు డాన్స్ అయితే తీస్తారు కానీ యాక్టింగ్ కొంచెం అంత అనిపించలేదు. బట్ ఈమె అలా కాదు, డాన్స్ ప్లస్ ఎక్స్ప్రెషన్ మంచి ఇస్తుంది కదా, బట్ యాక్టింగ్ కూడా చూద్దాం, చూసి మాట్లాడదాం. బట్ లుక్స్ చాలా బాగున్నాయి, చాలా అంటే ట్రెడిషనల్గా చూస్తారు కదా అమ్మాయిని, చాలా బాగుంది. ఫస్ట్ వేసుకునేది ఆబ్వియస్గా అది ఒక యుద్ధం టైప్ కూడా ఉంది. ఒకప్పుడు స్ట్రేంజర్ ఏంటని ఇంకోటి మనం స్పోర్ట్స్ పరంగా కూడా చూపించారనమాట. సో ఆల్ ఇన్ వన్ అనేది సో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతుందని గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే మన రోషన్ బాబు కూడా చెప్తున్నారు. సో 25th ఇంకా మాట్లాడుతున్నారు లేవు, సంతకం తగ్గేదే లేదు అది. సో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చిరంజీవి గారు చాలా బాగా సపోర్ట్ చేస్తారు మన శ్రీకాంత్ గారి ఫ్యామిలీకి. అది పక్కన పెట్టి శ్రీకాంత్ గారు చాలా మంచి వ్యక్తి, ఆ విషయం మనందరికీ తెలుసు. ఆయన ఏమంటారు మాటలు అవ్వచ్చు, యాక్టింగ్ అవ్వచ్చు, లేకపోతే ఆయన విధానం అవ్వచ్చు, ఎవరితో ఏ గొడవలు లేకుండా కూడా ఇండస్ట్రీలో ఎక్కడ రూమర్స్ స్ప్రెడ్ అవ్వకుండా ఉన్న ఒక మంచి వ్యక్తి. సో అలాంటి ఆయన కొడుకుని మనంతా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఊరికే సపోర్ట్ చేయమనట్లేదు, ఆయన టాలెంట్ ఉంది కాబట్టి సపోర్ట్ చేయమన్నాను. సో అట్లా అనమాట.